హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకనమాట. అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి నచ్చినట్టుగా కుట్టిస్తే వాళ్ళకి సెట్ అవ్వదండి. వాళ్ళకి పట్టేస్తుంది అనమాట, ఫ్రీగా ఉండదు. అయితే ఏ విధంగా మార్పులు చేసుకొని మనం స్టిచ్చింగ్ చేయాలనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీళ్ళకైతే చాలా ట్రిక్స్ అనేది ఉపయోగించాలండి కుట్టేటప్పుడు. ఆ ట్రిక్స్ ఏంటనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇదిగోండి, నేను మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు అయితే ఇలా జాయిన్ చేసేసాను. జాయిన్ చేసాక ఇప్పుడు నేనైతే ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కుడతానండి. బ్యాక్ పార్ట్ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా, నేను ఆల్రెడీ డాట్స్ పెట్టేసుకున్నాను. మీకు కనిపించట్లేదని చెప్పేసి నేనైతే మార్కింగ్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే డాట్స్ వేసేసుకోవాలండి. ఇదిగోండి, రెండు డాట్లను కూడా ఈ షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోండి. వీళ్ళకి ఏంటంటే మనము ఎలాగ పడితే అట్లా కుట్టేసామనుకోండి, వీళ్ళకి పట్టేస్తుంది అనమాట చెస్ట్ అనేది. వాళ్ళకి ఫ్రీగా ఉండదు అనమాట. అందుకోసం కుట్టేటప్పుడు అయితే మనం ఖచ్చితంగా టిప్స్ అనేది పాటించాలి. సో ఇప్పుడైతే డాట్స్ వేసేసాం కదా, ఈ డాట్స్ వేసేసాక ఏం చేయాలంటే ఈ పట్టీ తీసేసుకోవాలండి. ఈ పట్టీ అనేది, బ్యాక్ పట్టీ అనేది స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. తీసేసుకునేక ఇక్కడ చూడండి, చిన్న చిన్న ప్రిల్స్ ఇవ్వండి. ఎక్కడంటే మనం డాట్స్ వేసాం కదా, ఆ డాట్ దగ్గర చిన్న ప్రిల్ అనేది పెట్టేసుకుంటే ఈ పట్టీ అనేది వెనక వైపు తిరిగేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. లేదంటే వాళ్ళకి ఎత్తినట్టు కనిపిస్తుంది. వెనక సైడ్ వీపు మధ్యలోన కొంచెం పైకి ఎత్తేసినట్టుగా ఉంటుంది కదండి. అట్లా రాకుండా ఉండాలంటే ఇట్లా చిన్న చిన్న ప్రిల్ అనేది ఇచ్చేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే మేము చూడండి చూపిస్తాను. నేను మార్కింగ్ చేస్తున్నాను. అంటే నేను వేరేది కటింగ్ చేశానండి, దాని ప్రకారం ఇది తీసేసాను. మీకు కనిపించాలని చెప్పేసి మార్కింగ్ చేస్తున్నాను. అయితే ఈ డాట్ నేను చూసారు కదా, వేసేటప్పుడు 3 ఇంచెస్ వెడల్పు అయితే వేసానండి. అంటే చెస్ట్ని బట్టి మన డాట్ అనేది వేసేసుకోవాలి. 3.5 కూడా వస్తుంది. అయితే డాట్ వేసేటప్పుడు కొంచెం కరువులాగా తిప్పుతున్నాను. చూసారు కదా, ఇట్లా అనమాట. మెయిన్ డాట్ వేసేసుకున్నాను, చంకలో ఉండే డాటు, అలాగే హుక్స్ పట్టి కాజాపట్టి డాట్, ఈ రెండింటి మధ్యలో ఇది వస్తుంది అనమాట. ఈ హుక్స్ పట్టి కాజాపట్టి డాటు, ఈ 3 కరెక్ట్ వేసాం లేదని ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. ఇవన్నీ చూసారు కదా, ఇట్లా నీట్గా ఇట్లా కనిపించాలన్నమాట. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్కి వచ్చేసి మెయిన్ క్లాత్ కిందన పెట్టానండి. మిడిల్లోన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇలాగా ఒక పాదం వెడల్పుతోటి ఇట్లా, అంటే మనం ఖర్చు అంత పెడతామో ఆ ఖర్చు అంత వెడల్పుతోటి ఇట్లా కుట్టేసుకొని వచ్చేయాలి. పైన వచ్చేసి ఇగోండి లైనింగ్ క్లాత్ నేను డబుల్ క్లాత్ అనేది తీసేసుకున్నాను అనమాట, దలసరగా ఉండడానికి. ఇట్లా కుట్టేసుకోండి. కుట్టేసుకున్నాక ఇది లోడింగ్ పద్ధతిలో ఎలా చేయాలని చెప్తాను చూడండి. మిడిల్లోన మెయిన్ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి కుట్టాం కదా, తర్వాత వచ్చేసి ఇగోండి ఈ టైప్ ఇట్లా అనాలన్నమాట. మెయిన్ క్లాత్ నీట్ వచ్చేటట్టుగా ఈ మిడిల్లోన ఈ ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేయండి రౌండ్గా. పైనుంచి ఇంకో లేయర్ వేసాం కదా లైనింగ్ అనేది, ఆ లైనింగ్ని ఈ మెయిన్ క్లాత్ కిందన ఉంది కదా షేప్ బెల్ట్ది, ఆ రెండు కలిపి జాయింట్ చేయండి. మిడిల్లోన మనం రౌండ్గా చేసాం కదా, అదైతే అసలు కుట్టు పడకూడదండి. కుట్టు పడ్డదనుకోండి ఇట్లా రాదనమాట. ఈ మిడిల్ నుంచి ఇట్లా తీసేయండి. తీసిస్తే చూసారు కదా, లోడింగ్ ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట. అంటే షేప్ బెల్ట్లు చాలా విధాలుగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. ఇదొక పద్ధతి. సో ఇంకోటి రెండోది కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టేసుకోవాలి. కింద మెయిన్ క్లాత్ పెట్టేశాను, మిడిల్లోన ఫ్రంట్ పార్ట్ పెట్టేశాను, తర్వాత పైన అయితే ఈ లైనింగ్ పెట్టేసి జాయిన్ చేస్తాను అనమాట. తర్వాత ఇందాక ఫస్ట్ ఎలాగా మనం వేసేసుకున్నామో లోడింగ్ పద్ధతిలో అదే విధంగా కుట్టేసుకొని ఉల్టా తిప్పేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా అనమాట. ఇలా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇట్లా అనమాట. ఇక చూసారు కదా, ఇట్లా పొట్లంలాగా వస్తుంది. దీన్ని ఇట్లా తీయండి. ఇట్లా తీస్తే మనకి లోడింగ్ పైన కుట్లు అనేవి రాకుండా వస్తాయండి. రెండు పైన కింద కూడా కుట్లు అనేవి రాకుండా ఇట్లా వస్తాయి. రెండు కరెక్ట్గా వచ్చే లేదా చెక్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడైతే ఈ హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ హుక్స్ పట్టి వేస్తాం కదండి, సారీ కాజాపట్టి అనేది కనీసం 1.5 వెడల్పుతో వచ్చేటట్టుగా వేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడట హుక్స్ పెట్టేశాక ఇలా లాగినట్టు ఉంటుంది కదండి ఫ్రంట్, అక్కడ గ్యాప్ కనిపించదు అనమాట. గ్యాప్ వచ్చినా సరే ఈ కాజా పట్టి అనేది కవర్ చేసేస్తుంది. సో అందుకోసము ఎప్పుడైనా సరే మనం కాజా పట్టి కుట్టేటప్పుడు మొత్తం కుట్టేశాక 1.5 వచ్చేటట్టు వెడల్పు చూసేసుకోండి. హెవీ బస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించండి. అట్లయితేనే వాళ్ళకి మిడిల్లో గ్యాప్ వచ్చినా సరే కనిపించకుండా ఉంటుందండి. లేదంటే 1.5 రావాలి ఖచ్చితంగా. సో తర్వాత వచ్చేసి నేను హుక్స్ పట్టి వేస్తున్నానండి. హుక్స్ పట్టికి వచ్చేసి లైనింగ్ని 1.5 క్లాత్ తీసేసుకొని నేను స్టిచ్చింగ్ అనేది చేశాను కదా, మీకు కనిపిస్తుంది కదండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. అయితే అక్కడ డాట్ దగ్గర చిన్న ప్రిల్ ఇచ్చామనుకోండి, ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పేటప్పుడు ఏంటంటే ఫ్రీగా తిరుగుతుంది అనమాట. సో చూసారు కదండి ఇట్లా.
తర్వాత ఈ 2 కరెక్ట్‌గా వచ్చాయో లేదో హుక్స్ పట్టి, కాజా పట్టి కరెక్ట్‌గా వచ్చాయో లేదని ఇలా చెక్ చేసేసుకోండి. ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకోండి, ఫస్ట్ మనము హుక్స్ పట్టి, కాజా పట్టి కుట్టక ముందు మనం డాట్స్ వేస్తాం కదండీ! అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతది. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 పెట్టేసి షోల్డర్ జాయిన్ చేసేసుకోండి. ఫస్ట్ స్ట్రైట్ కుట్టు వేసేసుకోండి. ఇంకోటి స్లోప్ ఇచ్చేసుకోండి ఇంకో కుట్టుని. భుజాలు జారకుండా ఉంటాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి నేను పైపింగ్ వేస్తానండి. హ్యాండ్స్‌కొచ్చేసి స్ట్రైట్ క్లాతే తీసేస్తున్నాను. ఇగోండి ఇదనమాట. 2 హ్యాండ్స్‌కొచ్చేసి ఇట్లా ఫోల్డింగ్‌లోన స్ట్రైట్ క్లాత్ తీసేసాను. స్ట్రైటే అవసరం లేదండి. క్రాస్‌దైనా తీసేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్ తీసాను. నెక్‌కైతే క్రాస్ తీస్తున్నానండి. ఈ క్రాస్‌కొచ్చేసి నేనైతే 1.5 వెడల్పుతోనైతే తీస్తున్నాను. ఎందుకంటే ఇది లోడింగ్ కాదనమాట. లోడింగ్ అయితే మనకి 1.5 అవసరం లేదండి. 1 ఇంచ్ ఉంటే సరిపోతదనమాట. సో, ఇప్పుడైతే ఈ క్రాస్ పట్టీలైతే ఇలాగా జాయిన్ చేసేసుకోండి. క్రాస్‌గా ఇట్లా జాయిన్ చేసామనుకోండి. సో, పైపింగ్ అనేది అక్కడట్ట కొంచెం లావుగా అట్లా కనిపించకుండా ఉంటదండి. తర్వాత వచ్చేసి నేను 12 నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్ వచ్చేసి సన్నంగా ఉంటదనమాట. ఎందుకంటే నార్మల్ పాదంతోనే కుట్టేయొచ్చనమాట. ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా! నార్మల్ పాదంతోనే కుడుతున్నాను. అయితే ఈ క్లాత్ అనేది కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే పైన కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేటట్టుగా చూసేసుకోండి. కిందన కొంచెం క్లాత్ ఉండేటట్టుగా చూసేసుకోండి. ఎందుకంటే ఇది వెనక వైపు తిప్పేసి మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి. ఇగో చూసారా పైన కొంచెం ఎక్కువ క్లాత్ కనిపిస్తుంది కదా! అయితే ఈ రౌండ్‌లో తిప్పే దగ్గర మాత్రం మనం క్లాత్ ఈ బ్లౌజ్ అనేది కిందకి జారిపోయినా సరే మనమైతే అక్కడట వదిలేయకూడదండి. నెక్ అనేది సాగిపోద్ది. అందుకోసం మొత్తం బ్లౌజ్ అంతా మిషన్ మీద పెట్టేసుకొని కుడుతూ ఉన్నామనుకోండి, ఆ నెక్ రౌండ్ కూడా ఎత్తినట్టు కనిపించదు. మొత్తం కుట్టేసాక మీకు చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది ఎలాగని చెప్పేసి. ఇలా కుట్టు వేసుకొని వచ్చేసాక ఈ చివరిని రఫ్ చేసుకొని తీసేయండి. ఇగో చూసారు కదండీ! ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా వస్తదనమాట. అయితే చూసారా ఇక్కడట రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోండి. అట్లయితేనే రౌండ్ అనేది తిరుగుతది. ఎప్పుడైనా సరే చిన్నగా ఇట్లా ఇలా కట్స్ ఇచ్చేసుకోండి. ఇదేనా మనకి థ్రెడ్ అనేది కట్ అయిపోకుండా చూసుకోండి కట్ చేసేటప్పుడు. తర్వాత వెనక వైపు తిప్పేసి ఈ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసి లోపల సైడ్ ఈ వేస్ట్ క్లాత్ అంతా లోపల సైడ్ ఇట్లా వెళ్ళిపోయేటట్టుగా చూసేసుకోండి. చూసుకొని ఒకవేళ ఇంకా ఎక్కువ క్లాత్‌లాగా అనిపించిందనుకోండి కొంచెం తీసేయండి. మిగతా క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. ఇగో చూసారు కదా! ఈ క్లాత్ అంతా ఇగోండి బ్లౌజ్ అనేది పైన వేసేసుకోండి. ఇట్లా ఉంటేనే మనకి ఈ బ్లౌజ్ అనేది సాగిపోకుండా ఉంటదండి. రౌండ్ కుట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పాటించాలి. స్క్వేర్ కాదు కదా! రౌండ్ దగ్గర అక్కడ వేసుకున్నాక కొంచెం రౌండ్ దగ్గర కొంచెం ఎత్తినట్టు కనిపిస్తదనమాట. ఈ పైపింగ్ అనేది అట్లా రాకుండా ఉండాలంటే ఫ్రీగా వేసేటట్టుగా చూసేసుకోండి పైపింగ్ అనేది. ఇగో చూసారు కదా! ఇక్కడనమాట. సో, ఫ్రంట్ సైడ్ ఇట్లా వచ్చేసాక ఈ చివరిని రఫ్ చేసేసుకోండి. ఇగ ఫైనల్‌గా ఈ విధంగా వచ్చిందనమాట రౌండ్ అనేది. ఫ్రంట్ వైపు కూడా సేమ్ వేసేసాను. అలాగే ఇప్పుడు హ్యాండ్స్‌కొచ్చేసి లైనింగు మెయిన్ క్లాత్ ముందే జాయిన్ చేసేసానండి. చేసేసినాక ఇక్కడ చూడండి దీనికి కూడా సేమ్ కొంచెం పైకి క్లాత్ అనేది ఎక్కువ ఉంచుకొని తర్వాత మిడిల్‌లోన ఈ పైపింగ్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ పెట్టేసి ఆ థ్రెడ్ పెట్టేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా 2 హ్యాండ్స్‌కి కూడా ఇంతేనండి. అయితే ఈ హెవీ బస్ట్ ఉన్నోళ్ళకి మాత్రం ఏం చేయాలంటే హ్యాండ్ దగ్గర కూడా లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసేసుకొని కుట్టాలండి. లేదంటే టైట్‌గా పట్టేస్తది. హ్యాండ్ పట్టేసిందనుకోండి భుజాలు జారిపోతాయనమాట. అలాగే ఫ్రంట్ షేప్ దగ్గర కూడాను మనం కొలుచుకొని సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసినా సరే మళ్ళీ కుట్టేటప్పుడు కూడా మనం ఒకసారి కొలుచుకోవాలనమాట. నార్మల్‌గా ఉన్నోళ్ళకైతే పర్వాలేదు. లేకపోతే వీళ్ళకైతే అస్సల ఉండదండి. బాగా పట్టేసినట్టు ఉంటది. అందుకోసమైతే చూసుకోవాలి. సో, ఇలాగే 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. ముందుగా నేనైతే ఇక్కడ లో కటింగ్ తీయలేదు. తర్వాత అయితే తీస్తున్నాననమాట. ఇగో చూసారు కదా! ఈ విధంగా తీసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ అనమాట. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ 2 కరెక్ట్‌గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే ముందుగానే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ మిడిల్ నుంచి ఇట్లా చూసుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకొని అయితే రండి. అయితే ఇక్కడైతే ఇంకోటి కూడా మీరు చేయొచ్చండి. స్టార్టింగ్ నుంచి కుట్టకపోయినా పర్వాలేదు. మిడిల్ నుంచైనా జాయిన్ చేసేసుకోవచ్చు. హ్యాండ్ అనేది ఎప్పుడైనా సరే రౌండ్ షేప్‌లో రావాలి కుట్టేటప్పుడు. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇగోండి చూసారు కదా! ఇట్లా రావాలనమాట కుట్టేనాక. అయితే ఇంతకుముందు ఒక క్లిప్ అనేది మిస్ అయింది. అదేంటంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ జాయింట్ దగ్గర ఏవైనా ఎక్కువ తక్కువ ఉందనుకోండి చిన్నది పీస్ అనేది తీసేయడమే. చాలా వీడియోలో చూపించానండి. అది ఒకసారి చూడండి మీకు ఒకవేళ కావాలంటే.
అంటే ప్లస్ గుర్తులాగా రావడానికనమాట. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా చూసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి, ఈ సైడ్ జాయింట్ వేసే ముందు మనం అడ్జస్ట్ చేసుకొని పట్టేయడమే అనమాట. ఇగోండి ఈ టైపులో అనమాట. ఇక్కడ చూసారు కదా ఇట్లా. ఇలాగే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కుట్టేసుకుంటే సరిపోద్ది. అయితే ఎప్పుడైనా సరే ఇగోండి చూపిస్తాను. ఈ షేప్‌లో రావాలి హ్యాండ్ అనేది. అలాగైతేనే నీట్‌గా ఉంటదండి. బ్లౌజ్ కూడా చూడడానికి లుక్‌గా బాగా కనిపిస్తది. తర్వాత ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్ వేస్తున్నాను. సైడ్ జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ తీసేసుకున్నాను. ఈ ఆర్మ్ లూజ్ దగ్గర ఏం చేస్తామంటే మనకు కొల బ్లౌజ్ ఉంది కదండీ! దాంతోనే ఇక్కడ మార్కింగ్ చేసేసామనుకోండి టైట్‌గా పట్టేస్తదనమాట. అందుకోసము కొల బ్లౌజ్‌లోనే ఎంతొచ్చిందో చూసుకోండి. లూజ్ అనేది ఆర్మ్ లూజు. దాన్ని ఇక్కడట టేప్ తోటి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నడుము దగ్గర కూడా సేమ్ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకొని అయితే వచ్చేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను ఎలాగని చెప్పేసి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకున్నారు కదా! ఇట్లా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకోండి. ఆ బ్లౌజ్ తోటే మనం మార్కింగ్ చేయాలని లేదండి. బ్లౌజ్‌కు ఫస్ట్ ఒకసారి టేప్ తోటి కూడా కొలిచేసుకోండి. ఇగోండి చూపిస్తున్నాను. ఇక్కడ రఫ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. షోల్డర్ అనేది ఇక్కడ ఇగోండి కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. ఇగో చూసారు కదా! ఇట్లా పెట్టేసుకొని మనకి ఎంతొచ్చిందో అది చూసుకోండి. ఆర్మ్ రౌండ్ అనేది. ఇక్కడ ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించాలండి. అలాగైతేనే ఇగో చూసారు కదా! ఫ్రంట్ అనేది షేపు ఎంత కనిపిస్తుందో వాళ్ళకి ఈ విధంగా వేసుకుంటేనే కరెక్ట్‌గా సెట్ అవుద్దండి. లేదంటే పట్టేస్తది. వేసేటప్పుడు బాగానే ఉంటదండి. రాను రాను ఇంకా పట్టేసినట్టు అయిపోద్ది. సో, తర్వాత వచ్చేసి పక్కనే ఇంకా మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేస్తే సరిపోద్ది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. సో, వీడియో అయితే పెద్ద అయిపోతుందండి. ఈ పక్కన కుట్లు వేసేసాక ఫైనల్‌గా లుక్ అనేది ఇట్లా ఉందనమాట. సో, ఇగోండి ఈ టైప్‌లోనే వస్తదండి. హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైనా మనము ఖచ్చితంగా టిప్స్ అనేది పాటిస్తేనే వాళ్ళకి సెట్ అవుతది. లేదంటే బ్లౌజ్ అనేది టైట్ అయిపోద్దండి. మళ్ళీ మొత్తం ఇప్పేసి కుట్టాలనమాట. సో, ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా! వీడియో ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.